ఈ మైక్ అయితే మాత్రం వర్త్ బయింగ్ ప్రోడక్ట్. హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు దివ్య. ఈ రోజు వీడియో ఏంటి అంటే నేనైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ మైక్ నైతే చూపించబోతున్నాను. అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో జస్ట్ 800 బిలోలో మాత్రం ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ మైక్ అయితే బేసిక్ యూజర్స్ కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరీ హై బడ్జెట్ లో అయితే పెట్టుకోలేరు కాబట్టి చాలా మంది నాలానే ఉంటారు కాబట్టి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను మీకు వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఓవరాల్ దీన్ని రివ్యూ మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. ఇఫ్ మీకు గనక నీడ్ ఉంటే అండ్ యూజ్ అయితే మాత్రం కంపల్సరీ వెళ్ళి ప్రొడక్ట్ కమ్యూనిటీ పోస్ట్ లో ట్యాగ్ చేస్తాను, కంపల్సరీ వెళ్ళి చూడండి. నేను సజెస్ట్ చేస్తాను బికాస్ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కోలేను. సో అందుకే ఇది కూడా యాక్చువల్లీ నేను కొనుక్కోలేదు, మా మమ్మీ అయితే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. సో ఈ మైక్ రివ్యూని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఈ వీడియోలో నేనైతే ఈ మైక్ ని అన్బాక్స్ చేసేస్తున్నాను. అన్బాక్స్ కదా, ఆల్రెడీ అన్బాక్స్ చేస్తాను, బట్ మీకు చూపించడానికి అయితే చూపిస్తాను. ఓపెన్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ మనకి ఇలా ఇచ్చారు, ఆల్రెడీ ప్యాకింగ్ నేను తీస్తాను కాబట్టి ఇక్కడైతే ఇగో ఇలా ఓపెన్ చేయాలి. చూసారు కదా, ఇది ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకి 2 రిసీవర్స్ ఇచ్చారు. ఒకటి నార్మల్ పిన్ మీన్స్ సి పిన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఐఫోన్ కి. సో చూసారు కదా. సో ది బెస్ట్ ఇందులో ఈ మైక్ లో అయితే మనకి ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం మన ఫోన్ కి రిసీవర్ ని పెట్టుకున్నా సరే అండ్ దీనికి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదైతే మంచిగా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇవన్నమాట 2 రిసీవర్స్. ఇక్కడైతే మైక్స్ ఎస్పెషల్లీ నాకైతే ఈ మైక్స్ చాలా బాగా నచ్చాయి. ప్రతి ఒక్క మైక్స్ కి ఎలా అంటే ఇక్కడ మనం పెట్టుకుంటే కనిపించేస్తాయి, బట్ మనకి ఏంటంటే ఈ 2 మైక్స్ కి చూడండి, 2 మైక్స్ చూడండి చాలా బుల్లిగా ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి. చిన్నగా ఇచ్చాడు, ఇదిగోండి. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇక్కడ ఇలా ఇచ్చాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీనికి మ్యాగ్నెట్ అనమాట. సింపుల్ గా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఒకవేళ మనం పెట్టుకున్నా ఇక్కడ ఎక్కడైనా పెట్టుకున్నా సరే కనిపించకుండా ఉంటది. సో ఇదన్నమాట. చూడండి ఎంత బాగా, చూసారు కదా. ఇది ఇలాగా 2 మైక్స్ ఇచ్చారు. ఒకటి రైట్ అని చెప్పేసి ఇక్కడ కూడా ఛార్జింగ్ పిన్స్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చారనమాట. సో వాళ్ళైతే మనకి 2 మైక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ 2 మైక్స్ కి 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి, చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఏం లేదు, ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసామా, ఇదిగోండి మైక్ ఇక్కడ జస్ట్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, అంటే చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే లైక్ వీడియోస్ చేస్తున్నాం కదా అని చెప్పేసి మైక్స్ పెట్టేసుకొని హడావిడి కాకుండా ఇలా చిన్నదైతే వచ్చింది. అండ్ ఇంకా మీకు ఇది పెద్ద సైజులో అనిపిస్తే మాత్రం ఇంకా మీకు ఏంటంటే ఇది ఏదైతే మైక్ ఉందో ఇది లోపల పెట్టుకొని ఈ మ్యాగ్నెట్ ఇలా కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ మ్యాగ్నెట్స్ రావడం వల్ల నాకైతే చాలా బాగా నచ్చింది మైక్. అండ్ ఆన్ చేయడం అవి ఎలాగో మీకు, సో ఆన్ చేయడం ఎలాగో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఇచ్చాడు. మనకి ఏంటి అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే ఇదిగోండి ఇలా చిన్నగా ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వీటికి అండ్ వీటికి. ఐఫోన్ కూడా సి పిన్ ఇచ్చాడు, బికాజ్ ఐఫోన్ 17 కాబట్టి అది సి పిన్ ఇచ్చారు. మేబీ అప్డేట్ అయింది అనుకుంటాను. మరి ఇదైతే సి పిన్ ఐఫోన్ కి, పాత ఐఫోన్స్ కి అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ పిన్ ఏదైతే ఇచ్చాడో ఇది ఇలా జస్ట్ ఇక్కడ ప్లేస్ చేసేసుకోవాలి. ఏదైతే ఆండ్రాయిడ్ ఆర్ మీకు నచ్చింది ఐఫోన్ అయితే ఐఫోన్ కి ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే ఆండ్రాయిడ్ ఫోన్ కి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ రిసీవర్, దీన్ని రిసీవర్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆన్ అవ్వాలంటే మనం మైక్. సో ఇక్కడ 2 మైక్స్ ఇచ్చారు కాబట్టి నేనైతే 2 యూజ్ చేయను, ఎక్కువ సింగిల్ మైక్ నే యూజ్ చేస్తాను. బికాజ్ నేను ఒక్కరిదాన్నే వీడియోస్ తీసుకుంటాను కాబట్టి ఎప్పుడైనా మమ్మీతో తీస్తే అది యూజ్ చేయలేదు ఇంకా, బట్ స్టిల్ ఇప్పటికీ ఏం యూజ్ చేయలేదు. సో ఇలా అనమాట. ఇదైతే జస్ట్ ఇక్కడ ఎల్లో కలర్ ఇచ్చారు కదా బటన్, ఈ ఎల్లో కలర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయాలి. సో చూసారు కదా లైట్ అన్నది బ్లింక్ అవుతుంది. సో ఇది లైట్ బ్లింక్ అవ్వడం ఆపాలి అంటే మనం ఏదైతే రిసీవర్ ఇది ఉందో
చూసారు కదా, ఈ లైట్ బ్లింక్ అవుతుంది. సో ఇది ఆన్ అయింది అనమాట. ఇది ఆన్ బ్లింక్ అవ్వకుండా ఉండాలంటే ఏదైతే రిసీవర్ ఉందో ఆ రిసీవర్ ని మనం కనెక్ట్ చేయాలి. సో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఆ ఫోన్ కి అయితే కనెక్ట్ చేస్తారు కదా, బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. సో ఇదన్నమాట. ఇప్పుడు మీకు వాయిస్ ఈజీగా తేడాగా తెలుస్తుంది. సో చూసారు కదా, బిఫోర్ వాయిస్ కి ఈ వాయిస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. కావాలంటే మీరు కొంచెం బ్యాక్ కి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ మైక్ అయితే మాత్రం వర్త్ బయింగ్ ప్రోడక్ట్ అయితే నాకు అనిపించింది. నేను కూడా కొనుక్కోలేదు యాక్చువల్లీ, ఇది మా మమ్మీ గిఫ్ట్ చేసింది. ఏమైనా గిఫ్ట్ కావాలా అని అడిగితేనేమొచ్చి నేను మైక్ ఏమైనా కొను అని చెప్పేసి నేనే ఆర్డర్ చేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది జస్ట్ ఇలా ప్లేస్ చేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట నా ఈ మైక్ వీడియో రివ్యూ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఈ వీడియో వెళ్ళి వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అంతే ఇంక ఈ వీడియో. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.